హాయ్ అండి, వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి. వాళ్ళు వచ్చేసి మొలకలండి. మొలకలు ఎట్లా తయారు చేసుకోవాలంటే, ఈ పెసళ్ళు ఉంటాయి కదండి, ఈ పెసళ్ళని ఇవాళ నానబోసుకుంటే రేపు లేకుండా ఎల్లుండి ఇట్లా మొలకలు వచ్చేస్తాయండి. ఇట్లా వాటిలో ఇట్లా మనకి దొరుకుతాయి కదండి, దీంట్లో నానబోసుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్న డబ్బాలు తెచ్చుకోండి. ఇంత పెద్ద డబ్బా అంటే చాలా పెసళ్ళు పడతాయి. మళ్ళీ కొన్ని పెసలు పోతే ఏమవుతుందంటే అది మొలకలు రావు. లేదనుకుంటే మీరు ఒక వైట్ క్లాత్ని ఏమన్నా క్లాత్ ఉంటే చూడండి, దాన్ని మూట కట్టేసి కనుక పెట్టినట్లయితే ఒకరోజు నానబెట్టేసి అవి తీసి రేపు మూట కట్టి ఇవాళ నానబోస్తాం కదండి, రేపు తీసేసి మూట కట్టేస్తే ఏమవుతుందంటే మొలకలు ఇట్లా వచ్చేస్తాయి. లేదనుకుంటే ఇట్లా డబ్బాలు లాంటివి ఇట్లా కూడా వేసేసుకోవచ్చు అండి. ఇట్లా వేసేసుకొని ఇందులో మనం పెసళ్ళు, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసిందండి. ఇంకా మనకి కావాలనుకుంటే ఖర్జూర దొరుకుతుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నా దగ్గర అయిపోయినవి, అవి కూడా వేసేసి తినవచ్చు. ఒకరోజు ఇట్లా తిన్నామనుకోండి, ఒకరోజు వచ్చేసి మనం కీరదోసకాయ, టమాటా, కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇట్లా మీ ఇష్టం వచ్చినట్లు వేసేసుకోవచ్చు. నిమ్మకాయ పిండుకొని ఇవన్నీ వేసేసుకొని నిమ్మకాయ పిండుకొని కూడా తినేయచ్చండి. ఒకరోజు ఒక తీరు, ఒకరోజు ఒక తీరు తినేయచ్చండి. దీనివల్ల మనకు చాలా చాలా లాభాలు ఉంటాయండి. రోజు ఉదయాన్నే ఈ మొలకలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభం ఉంటుంది. మరి బరువు తగ్గాలనుకున్న వాళ్ళైతే ముందు పక్కా ఫుడ్ ఏదంటే మనకి ఈ మొలకలే అండి. బరువును తగ్గిస్తుంది. మొలకెత్తిన విత్తనాలు ఏంటంటే గుండెకు సంబంధించిన జబ్బులను రాకుండా చేస్తుంది. గుండెకైతే ఈ మొలకలు చాలా మంచిదండి. శరీరంలో తెల్ల రక్త కణాలను కూడా పెంచుతుంది. మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ని తొలగిస్తుంది. చర్మానికి, జుట్టుకు, కుదుళ్ళకైతే మంచి గట్టిగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియ కూడా బాగా పనిచేస్తుందండి. ఈ మొలకలు మనం తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతాయి అన్నట్టు. ఆకలి కూడా వేది, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. మనకి పీచు ఎక్కువగా ఉంటుంది, మలబద్ధకాన్ని రాకుండా చేస్తుంది ఈ మొలకలు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, ఇందులో కాల్షియం ఉంటుంది. మనకి ఇన్ని ఉంటాయండి. పెసర్ల వల్లనైతే ఇంకా చాలా మంచిదండి. ఇంకా ఆడవారికి అయితే ఇంకా చాలా మంచిది. స్కిన్కు మంచిది, ముడతలను రాకుండా తొలగిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మొలకలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి మనకి. మనము ఒక్కరోజు ఇవాళ తిన్నామనుకోండి, నిన్ననే నానబోసి పెట్టేసుకున్నామంటే రేపు లేకుండా ఎల్లుండి మొలకలు వచ్చేస్తాయి పెసలు. ఓకేనా? ఇట్లా తయారు చేసుకొని మనం తినడం వల్ల మనకి హెల్త్కు మంచిది. ముఖ్యంగా ఏంటంటే ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, ఈ మలబద్ధకం ఉన్నోళ్ళకి, గుండెకి సంబంధించిన జబ్బులు ఉన్నోళ్ళకి అయితే ఇంకా ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో మనకి ఏది కావాలో అన్నీ ఉన్నాయి కాబట్టి, అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, మనకి కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి. అవి ఇవి తినడం కంటే ఇవి తినడం చాలా మేలు కదండి. మన ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మనం ఇవి తినేద్దాము. రోజుకొక తీరు చేసుకొని తినేయండి. దీనికి మళ్ళీ మనకి ఏంటిదంటే ఇప్పుడు ఇది కీరదోసకాయ చలవ చేస్తుంది, టమాటా సి విటమిన్ ఉంటుంది, కొత్తిమీర స్కిన్కు ఇవన్నీ మనకి ప్రతిదీ మంచిదే కాబట్టి దీన్ని తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చూసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.